పవన్ కళ్యాణ్ ఆయన ఒక బ్రాండ్ అనడానికి మరొకసారి సజీవ సాక్ష్యం ఇవాళ జరిగినటువంటి తాజా కార్యక్రమం ఏదైతే గ్రామ సభల సందర్భంగా వెళ్ళినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. వేలాదిగా వచ్చారు. ఆయన ఇక్కడ కీలకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే అప్పట్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పోటీ చేయనీయకుండా అడ్డుపడ్డప్పుడు ఒక మహిళ అక్కడ అడ్డం తిరిగి సైనికురాలి కుమార్తె ఆ అమ్మాయి అక్కడ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు అక్కడే కావాలని చెప్పి కార్యక్రమం పెట్టారు. అక్కడే మాట్లాడారు. గ్రామ సభల్లో గ్రామానికి అవసరమయ్యే పనుల మీద గ్రామస్తులను సమగ్రంగా చర్చించాలని సందర్భంగా పిలిచారు. అంతా ఒకటిగా తీర్మానాలు చేసుకుని గ్రామాభివృద్ధిని ప్రగతిని ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తాయన్నారు. స్వర్ణ పంచాయతీలుగా మారి సుసంపన్న ఆర్థిక అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళిక గ్రామస్తులు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏదైతే ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఎవరు పోటీలో నిలబడలేని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ఓ ఆర్మీ జవాన్ భార్యగా శ్రీమతి కారుమంచి సంయుక్త గారు పోటీలో నిలవడమే కాకుండా గెలవడం ఆమె తెగువకు నిదర్శనం. ఆమె ధైర్యం నన్ను కదిలించింది. అందుకే గ్రామ సభను ఇక్కడ నిర్వహించాలని భావించాం. ఇంట్లో ఆడపిల్ల చదివితే ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడపిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రపతికి ఎదిగిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్తూ ఇదే సందర్భంలో చంద్రబాబు గారి గురించి కూడా కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. ఏదైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకుండా జవాబుదారీతనం తగ్గిపోతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అట్లాగే గ్రామాభివృద్ధికి ప్రజలే చొరవ చూపాలి. గ్రామస్తుల చైతన్యం రాకుంటే నాలాంటి వాళ్ళు 10,000 మంది వచ్చిన ప్రయోజనం లేదు. ప్రతి సంవత్సరం 4 సార్లు గ్రామ పంచాయతీల సమావేశం నిర్వహిస్తానన్నారు. అదే సందర్భంలో పరిపాలనా దక్షత ఉన్న చంద్రబాబు దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారంటే అది చంద్రబాబు గారి అనుభవం, ఆర్థిక శాఖ మీద ఉన్న పట్టు. నాకన్నా బాగా రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నా. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటూ చెప్పుకొచ్చారు.